శుభోదయం బాలలు. ఈ రోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు రాజు ఆర్యన్ మరియు స్నేహం యొక్క పండుగ. ఇదిగో రాజు ఆర్యుల పిల్లల స్నేహపూర్వక కథ కొనసాగింపు. తన అద్భుతమైన మాటలతో ప్రజలందరి మన్నలను పొందుతూ, తన సాహసాలను ప్రదర్శించుతూ రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రశాంతమైన ఆనందపురం రాజ్యంలో ఆర్యన్ రాజు దయ, జ్ఞానం మరియు చిరునవ్వుతో పరిపాలించాడు. అది వర్షపు రోజును ప్రకాశవంతం చేస్తుంది. అతని బంగారు కిరీటం సూర్యకాంతిలో ప్రకాశించింది. కానీ అతని ప్రజలకు తెలుసు అతని నిజమైన కిరీటం అతని ప్రేమగల హృదయం అని. ఒకరోజు ఉదయం, రాజు నెమళ్లకు ఆహారం పెడుతున్న రాజభవన తోటలోకి రాజదూత పరుగెత్తాడు. అతను ఆయాసపడుతూ పరిగెట్టుకుని వచ్చి, మహారాజు గారు, దూర ప్రాంతాల నుండి ప్రయాణికుల సమూహం మా ద్వారాల వద్దకు వచ్చింది. వాళ్ళు బహుమతులు తెస్తారు, కానీ వాళ్ళ కళ్ళలో ఒక వింత విచారం కూడా ఉంటుంది. ఆర్యుల రాజు ఉత్సుకత మెరిసింది. అప్పుడు మనం వారిని ముక్తకంఠంతో స్వాగతిద్దామని ఆయన బదులిచ్చారు. ఎందుకంటే ఆనందం పంచుకున్నప్పుడే పెరుగుతుంది. ఆనందపురం ద్వారాలు వెడల్పుగా తెరుచుకున్నాయి. రంగురంగుల బండ్లు లోపలికి దూసుకుపోయాయి. మేఘాలంతా మృదువైన పట్టు వస్త్రాలతో వ్యాపారులు, ఉరుములా ప్రతిధ్వనించే డ్రమ్స్తో సంగీతకారులు ఉన్నారు. మరియు గంటలు గనగన శబ్దంలా నవ్వుతున్న పిల్లలు. అయినప్పటికీ ఏదో కోల్పోయినట్లు అనిపించింది. ఆర్యన్ రాజు వారిని రాజభవనానికి ఆహ్వానించి, ఈ రాత్రి మనం స్నేహ ఉత్సవాన్ని జరుపుకుంటామని చెప్పాడు. ఏ హృదయమూ ఒంటరిగా అనిపించనంత వరకు అందరికీ సంగీతం, నృత్యం మరియు ఆహారం ఉంటుంది. ఆ సాయంత్రం, లాంతర్లు మెరుస్తున్న మినుగురు పురుగుల మాదిరిగా గాలిలో తేలాయి. వెచ్చని ఫ్లాట్ బ్రెడ్లు మరియు మసాలా స్వీట్ల సువాసన వీధులను నింపింది. సంగీతకారులు ఉల్లాసమైన ట్యూన్స్ వాయించారు, మరియు గ్రామస్తులు ప్రయాణికులతో చేయి కలిపి నృత్యం చేశారు. కానీ ఆర్యన్ రాజు స్వయంగా వేదికపైకి వచ్చినప్పుడు హైలైట్ వచ్చింది. అతను ఐక్యత కథలు చెప్పాడు. మర్రి చెట్టు ప్రతి పక్షిని అది ఎక్కడి నుండి వచ్చిందని అడగకుండానే ఎలా ఆశ్రయిస్తుందో చెప్పాడు. జనం చప్పట్లు కొట్టి ఆనందించారు. నెమ్మదిగా ప్రయాణికుల కళ్ళలోని విచారం చిరునవ్వులుగా కరిగిపోయింది. రాత్రి చివరి నాటికి, సందర్శకులు ఎంతగా స్వాగతించబడ్డారో భావించి, ఆనందపురాన్ని తమ రెండవ ఇల్లుగా పిలిచారు. మరియు రాజు ఆర్యన్ తన సంతోషకరమైన ప్రజలను చూస్తూ, తనలో తాను గుసగుసలాడుకున్నాడు. ఒక రాజ్యాన్ని దాని గోడల ద్వారా లేదా సంపద ద్వారా కొలవలేము, కానీ దాని ప్రజల హృదయాలలోని నమ్మకం, అభిమానం ద్వారా కొలవబడుతుంది. అందువలన, ప్రతి సంవత్సరం, స్నేహ పండుగ ఒక సంప్రదాయంగా మారింది. ఎక్కడి నుండైనా ఎవరైనా, ఆర్యన్ రాజు సంరక్షణలో ఇల్లు కనుగొనగలిగే ప్రదేశం. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.